ప్రకృతి సోయగాలకు ఆధ్యాత్మిక వైభవాలకు నిలయం భారతదేశం. ఎన్నో వింతలు విశేషాలు కలగలిపిన మన దేశంలో పర్యాటక ప్రాంతాలు, శిల్పకళా వైభవానికి అద్దం పట్టే పురాతన దేవాలయాలు దేశ ఘన చరిత్రను చాటి చెబుతున్నాయి. నయాగరాను పోలిన జలపాతం, 11వ శతాబ్దానికి చెందిన మహాబలేశ్వర ఆలయం, పురాతనమైన హ్యాంగింగ్ బ్రిడ్జ్, దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఇవన్నీ ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గోకాక్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో గోకాక్ జలపాతం వద్ద దర్శనమిస్తాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఘటప్రభ నదీ ప్రవాహంలో ఈ అద్భుతమైన గోకాక్ జలపాతం కనిపిస్తోంది. జలపాతం వద్దకు చేరుకోగానే గుర్రపనాడ ఆకారంలో ఉన్న 170 అడుగుల లోతైన లోయలోకి దూకుతున్న నీటి ప్రవాహం కనిపిస్తుంది. 100 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న నీటి ప్రవాహం నుంచి ఎగిసిపడే నీటి తుంపర్లు గాలిలో కలిసి మేఘాల్లా కనిపిస్తుంటాయి. వర్షాకాలంలో ఈ దృశ్యం చూస్తుంటే సాక్షాత్తు అమెరికాలోని నయాగరాను చూస్తున్నట్లే ఉంటుంది. అందుకే దీనిని ఇండియన్ నయాగరా అని పిలుచుకుంటారు. ఇక ఈ నదీ ప్రవాహంలో నిర్మించిన పురాతన తీగల వంతెన ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణగా నిలుస్తూ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో గల గోకాక్ జలపాతం వద్ద ఉన్న ఈ జలపాతం కూడా చాలా ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నయాగరా జలపాతాన్ని పోలి ఉంటుంది. చుట్టూ కూడా కొండల ప్రాంతంలో బండరాళ్ళ పై నుంచి కూడా నీరు ప్రవహిస్తూ ఇక్కడ 170 అడుగుల ఎత్తున్న ఈ జలపాతంలో ఇటు కొండల మధ్య కూడా నీరు ప్రయాణిస్తుంటుంది. ఇది వర్షాకాల సమయంలో కూడా ఎక్కువగా కూడా ఈ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుంది. ఇటు గోవాకు కానీ ఇటు మహారాష్ట్రకు కానీ బెళగావి జిల్లా బార్డర్ కావడంతో ఈ ప్రాంతానికి ఎక్కువగా కూడా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా గోవాకు వచ్చే పర్యాటకులు కూడా ఇది గోవాకు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడ ఎక్కువగా కూడా పర్యాటకులు వచ్చి ఈ జలపాతాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా అక్కడ వంతెన నిర్మించారు. ఇది 1907 సంవత్సరంలో నిర్మించిన వేలాడే వంతెన. ఈ వంతెన మొత్తం కూడా ప్రస్తుతానికి పర్యాటకుల్ని ఎవరిని అనుమతించినప్పటికీ కూడా అటు ఇటు గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలోని వ్యక్తులు మాత్రం ఒక్కొక్కరుగా అలా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పురాతనమైన బ్రిడ్జ్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తే అది కూలిపోయే ప్రమాదం కూడా ఉండడంతో ప్రస్తుతం దాని మీద ఎవరిని అయితే పర్యాటకుల్ని అనుమతించలేదు. ఇక్కడ ఈ జలపాతానికి ఒడ్డునే కూడా శివాలయం ఉంది. ఇది కూడా చాలా ప్రాచీన ఆలయంగా చెప్తున్నారు. ఈ జలపాతం కానీ ఆలయం కానీ ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ జలపాతానికి ఆనుకునే పురాతన మహాబలేశ్వర ఆలయం ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయంగా గుర్తింపు పొందింది. 11వ శతాబ్దపు కళ్యాణి చాళుక్యుల శిల్పకళా వైభవానికి ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఆలయంలోని శివయ్య దర్శనం పర్యాటకులకు ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మికతను కలిగిస్తోంది. మరోవైపు 170 అడుగుల ఎత్తైన ఈ గోకాక్ జలపాతం వద్ద దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం విద్యుత్ విప్లవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తికి వినియోగించిన యంత్రాలు అలాగే ఉన్నాయి. 1907వ సంవత్సరంలో బ్రిటిష్ పాలన సమయంలో ఘటప్రభ నది నుంచి ఎత్తైన లోయలోకి దూకే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో ఈ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఈ జల విద్యుత్ కేంద్రం భారతదేశంలో విద్యుత్ విప్లవానికి ఒక ఆరంభ ఘట్టంగా చెబుతుంటారు. కేవలం ప్రకృతి ప్రేమికులే కాదు, అడ్వెంచర్ ఇష్టపడేవారు, చరిత్రను శోధించేవారు, దైవచింతన ఉన్నవారు ఇలా అందరికీ గోకాక్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్గా మారింది. అందుకే ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.